గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ సైనికుల విరోచిత పోరాటానికి సంఘీభావంగా గట్కేసర్ వాస్తవ్యులు కీర్తిశేషులు తిక్క సందీప్ ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల మందుపాత్రకు మరణించిన అతనికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ధర్మశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు గట్కేసర్ మున్సిపాలిటీ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పార్టీ మండల్ మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ అభ్యర్థి మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు చందుపట్ల మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొప్ప ప్రభాకర్ రెడ్డి, గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ, గుండ్ల బాలరాజు, పల్లె మధుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేస్ లక్ష్మారెడ్డి, కొమ్మిడి రాఘవరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, షేక్ జహాంగీర్, మేకల నరసింహరావు, మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, అనుభాయ్, కృపానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మంజురెడ్డి, ఎండి ఫరూక్, ఉట్కూరి ఆంజనేయులు, జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ గుప్తా, ఎండి సిరాజ్, కమలాకర్, పల్లె విజయగౌడ్, డాక్టర్ ములుగురం జంగయ్య, విక్రాంత్ రెడ్డి, సిల్వేరు కిరణ్, అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మారా లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మన వీర జవాన్, మన ఆపరేషన్ సింధు, అలాగే మన గట్కేసర్ వాస్తవుడైన తిక్క సందీప్ గారి అమరే సందర్భంగా మన ఈరోజు ర్యాలీగా అందరం గట్కేసర్ సంబంధించిన అన్ని కుల సంఘాలు, యువన సంఘాలు, అన్ని పెద్ద మనుషులు అందరూ కూడా, ముఖ్యంగా మనకు మత సామరస్యంగా ఈరోజు మసీద్ కమిటీ నుంచి మన అనుభయ్ గారు, క్రిస్టియన్ నుంచి కృపా గారు, వాళ్ళందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనుకో భావం లేకుండా మనందరం కూడా ఇక్కడికి ఇచ్చేసినాము. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మా మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, పెద్దలు రామోజీ గారు, మన లక్ష్మణన్న గారు, జేఏసీ సభ్యులందరూ, యువకులు అందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన పహల్గాం మన అమాయక ప్రజల్ని ఎంతో 26 మందిని పుట్టన పెట్టుకున్న సందర్భంగా మన భారతదేశం అంతా కూడా అతలకుతలమై అమాయక ప్రజలను చంపిన ఈ ఉగ్రవాదులను మట్టి పెట్టాలని మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీజేపీ పార్టీ మన మోడీ గారికి, వాళ్ళ క్యాబినెట్, మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ మనమందరం కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు మద్దతు ఇచ్చి, ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో ఇప్పటికే సగం వాళ్ళ పని అయిపోయింది, ఇంకా సగం ఉన్నది, అది కూడా మన వాళ్ళు పెద్ద సమస్య కాదు, 2 రోజులు తలుసుకుంటే అవుతుంది, కానీ మనం శాంతియుతంగా కొంత ఆలోచన చేస్తున్నారు మన పెద్దలు మోడీ గారు. కాబట్టి వాళ్ళని కూడా అతి త్వరలో కూడా ఆ ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేసి మా పాకిస్తాన్ను వాళ్ళని విముక్తిని పరిచి, నిజానికి కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలకు కూడా అక్కడ ఇష్టం లేదు, ఇది అక్కడ ఉన్న చాలామంది ప్రజలకు కూడా అక్కడ కూడా ఇష్టం లేదు ఉద్యమం అనేది, కానీ కొద్దిమంది అక్కడ ఈ ఉగ్రవాదులు, అక్కడ ఉన్న ఆర్మీ కానీ కొద్దిమంది కావాలని దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ భారత ప్రభుత్వానికి మన మద్దతుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై భారత్. బీఆర్ కానిస్టేబుల్ తిక్క సందీప్ గారికి నివాళులు అర్పించడానికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన జాయింట్ యాక్షన్ కమిటీకి మరియు గట్కేసర్ నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చిన అందరికీ, మరియు విద్యావంతులకు, మరియు గట్కేసర్ ప్రజానీకానికి, మరియు పేపర్ సోదరులకు, మరియు పోలీసుల వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన గట్కేసర్ ప్రజల తరఫున మరియు అన్ని పార్టీల తరఫున మనం హర్షించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో దాడులు, ఇప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎన్నో దాడులు చేసిన ఓపికతోటి, సహనంతో ఉన్నారు. ఇప్పుడు మనం సహించలేదు. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్కు మనము దానికి కౌంటర్గా ఈరోజు మనము పెద్ద ఎత్తున దాడులు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ నెలసరి వేతనం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మన కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సి ఆయన సూచించినారు. మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏ దేశానికి ఏ కార్యాచరణ కమిటీ అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి గారు, వారి కమిటీ సభ్యులు, వాళ్ళు పట్టణంలో ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు రోజు జమ్మూ కాశ్మీర్లో
విహారయాత్రకు వెళ్ళినటువంటి 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఆడవారిని సపరేటు, మగవారిని సపరేట్ చేసి అక్కడ వినయ్ అనే ఎయిర్ ఫోర్సు అధికారిని కూడా పెళ్లి అయ్యి 1 వారం రోజులకే ఖాళీ పసుపు ఆరక ముందుకే ఈ ఉగ్రవాదులు దాడి చేసి చంపినందుకు దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా తలడిల్లిన ఎక్సెప్ట్ పాకిస్తాన్. భార్య ముంగట వారం రోజులు పెళ్ళైన భార్య ముంగట భర్తను కాల్చి చంపితే ఎంత బాధ ఉంటుందో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు. అందుకు గాను మనమంతా నివాళులు అర్పించడం జరిగింది. అదొక యుద్ధంలో ప్రధాని మోడీ గారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అణిచివేయాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో ఆ యొక్క ఆర్డర్స్ తోటి మనం ఉగ్రవాదులను హతమొందించేందుకు ప్రధానమంత్రి గారికి కూడా దేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈ ఆపరేషన్ సింధూరం అనేది స్వయాన ఈ యొక్క పేరు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పెట్టిన పేరు ఇది. ఎందుకంటే ఆడవారి నుదుటిన బొట్టును సింధూరంను తుడిపేసినటువంటి దుర్మార్గులకు ఆ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఇందుకు మనమంతా కూడా మొన్ననే ఛత్తీస్గఢ్లో కూడా మన గ్రామ సందీప్ గారు కూడా మరణించేందుకు కూడా వారికి కూడా మనము నివాళులు అర్పించాలి, కుటుంబానికి అండగా ఉందాము. మొన్ననే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మురళీ నాయక్ కూడా చనిపోయినందుకు కూడా ఆయనకు కూడా మనము సంఘీభావం ఉందాము. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జేఏసీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం భారత్ మాతాకి ఒకసారి గట్కేసర్ ప్రజలందరూ కూడా గుర్తుపట్టేలాగున్నా మొత్తం గట్కేసర్ అంతా మారిపోగల. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, ముర్దాబాద్, 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 ఆవాజ్ ఆవాజ్. ఈరోజు గట్కేసర్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో దేశమంతా, దేశమే కాదు ప్రపంచమంతా కూడా కన్నీరు గార్చింది, అయ్యో అని చెప్పి తెలిపింది. ఆ విషయాన్ని బాగా వంటపరిచినటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ సమావేశపరిచి మనం ఏం చేద్దామని చెప్పి 2 రోజులు ఆలోచన చేసి పూర్తి స్వేచ్ఛ వివిధ దళాలకు వెళ్ళినటువంటి మన యొక్క అంతిమ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉగ్రవాదులు కాశ్మీర్లో అమాయకులను బలిగొన్నందుకు ఆ రోజు ఏదైతే మనం కంటిలో నీళ్లు వచ్చిన విధంగా మన భారతదేశ అమాయకులను బలిగొన్న కాశ్మీర్ ముష్కర్లను ఇలా మట్టి గర్పించాలనే ఆలోచనతో ఈరోజు సింధూర్ ఏదైతే తీసుకున్నారో ఈ యొక్క కార్యక్రమానికి మా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మద్దతు తెలుపుతూ భారత సైన్యానికి ఒక భరోసా కల్పిస్తూ ఇలాంటి ర్యాలీలు దేశమంతా చేస్తూ మన సైన్యము మరింత ధైర్యంతో ముందుకెళ్ళి ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద ముష్కర్లను తుటిముట్టించే వరకు మనమందరము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అదేవిధంగా త్రివిధ దళాల సైన్యానికి భరోసాగా ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ యొక్క భరోసా మనం ఇది ఇచ్చేందుకు వారు మన ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వారిని తుడుముట్టరించడానికి ఇంకా విజయంగా ముందుకు సాగుతూ మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకొని మన దేశ భవిష్యత్తు కోసము మన ప్రజల అన్ని మతాల, అన్ని కులాల, అన్ని వర్గాల, బడుగు బలహీన అందరికీ ఉపయోగకరమైన దేశంలో ఏ విధమైన శక్తివంతంగా తయారు చేయాలో ఆ విధంగా మోడీ గారికి మనందరి సహకారం మన తిక్క సందీప్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కూర్చోవాలని అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలా ఆపరేషన్ సింధూర్ అంటే మన పల్గాంలో ఎవరైతే వీరమరణం చెందారో దానికి ప్రతీకారంగా మన మోడీ తీసుకున్న నిర్ణయం ఈ సింధూర్గా పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ సింధూర్లో భాగంగా ఇవాళ యుద్ధము ప్రకటించకముందే ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు ఎంతోమంది ఇవాళ మన ఎక్కడి నుంచో బాంబులు విసిరాలని చూస్తున్నారు. దానికి మనం కూడా సిద్ధంగా ఉండి ఎక్కడైనా
సైరన్లు మోగడం కానీ అటువంటివి ఏమైనా ఉంటే ఇలా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా యుద్ధం జరిగే పరిస్థితులు ఉంటే మెయిన్ సిటీస్ హైదరాబాద్లో మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ మెయిన్ సిటీలో ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మన మోడీ గారు తెలియజేశారు. కాబట్టి మనం కూడా అందరూ జాగ్రత్తలు ఎప్పుడైతే ఉన్నామో అందరం జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుని నేను కోరుకుంటున్నాను. మన భారతదేశం అంటే భయపడ్డట్టు చేసిన మన మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ అంటే ఇలా భారత్ అనేది ఏందో చూపించిన మోడీ గారు. భారత్ అంటే భయపడ్డట్టు చేసిన మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. మనము దేశం మొత్తము నరేంద్ర మోడీ అని ఇప్పటిదాకా చెప్పారు కదా. నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు జవాన్లకు మనము నరేంద్ర మోడీకి గవర్నమెంట్కి ఎట్లా ఐక్యత మేము దేశం మొత్తం ఎట్లున్నామో నియంబడి అంటే నరేంద్ర మోడీ దేశం మొత్తము నియంబడి వాళ్ళు నేనున్నా మీరు ఏం చేస్తారు అని సైన్యానికి ఇచ్చారు. అది దెబ్బ మెయిన్ మనం ఇన్ని మాట్లాడుకోనికైనా ఇన్ని చేయనికైనా ఏంటంటే దేశం మొత్తము ఇలా జవాన్లు అంటున్నాం. మరణించిన జవాన్ల కుటుంబాలు మరణించిన జవాన్లకు మన దేశం మొత్తం అండగా నిలబడుతుందని ఒక మనోధైర్యాన్ని ఇవ్వనీకి మనం ఈ ర్యాలీలు జరుపుతున్నాము. ఇదే విధంగా మనం అనుకుంటే దేశం మొత్తం ఐక్యత ఇదే విధంగా మనం ప్రజలు ఉన్నప్పుడు పేరు చెప్పి కొట్టిన మిమ్మల్ని ఆపరేషన్ సింధు ద్వారా మీరు ఎక్కడో మాకు తెలుసు. మీ ఇంటికి వచ్చి కుస్కే మారింగ్ అని చెప్పి ఇంటికి వచ్చి కొట్టినాం. ఇది నాన్ ఎస్కలేటింగ్ వార్ కాదు. ఇది మేము ప్రిసైజ్గా ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టినాం. జనావాసాల మీద పోలేదు, మిలిటరీ యాక్షన్ కాదు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద పడలేదు. ఓన్లీ తీవ్రవాదులు ఎక్కడ ఉంటారో అక్కడనే కొట్టారు. కాబట్టి భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి, అలాగే త్రివిధ దళాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేమంతా కూడా భారతదేశ ప్రభుత్వం వెనుక ఎప్పుడు నిలబడతామని తెలియజేస్తున్నాను. జై హింద్. దాడి జరిగిన తర్వాత ఇంకా కూడా భారతదేశంలో చాలామంది ముష్కరులు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పంటూ, ఈ దేశంలో కంటూ పరదేశం పాట పాడేటువంటి వాళ్ళకు మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వంలో బుద్ధి చెప్పడానికి సైనికులకు ఏదైతే అవకాశం ఇచ్చాడో ఈనాడు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈనాడు ఒక్క మహిళ, సర్దార్జీకి సంబంధించినటువంటి మైనారిటీ మహిళ, ఈనాడు మైనారిటీకి సంబంధించినటువంటి సోదరి, ఇద్దరిని కూడా నాయకత్వం వహించి నరేంద్ర మోడీ గారు పంపించారంటే మీరు అర్థం చేసుకోవాలా. ఒక్క ఆడపడుచులు ఇద్దరితోటే మీరు గెలవరేలా మూర్ఖులారా. భారతదేశంలో యువకులు కనుక అందరం ఒక్కటైతే మీరు ఉండరు నామ రూపాలు లేకుండా పాకిస్తాన్ భూస్థాపితమైతే అని చెప్పాడు. 3 రోజుల ముందు నరేంద్ర మోడీ గారు చెప్పారు.